జీవితంలో ఈ పని చేయకపోతే సమాజం ఏమనుకుంటుందో అని అధర్మాన్ని ఎందుకు ఫాలో అవుతున్నావు? నువ్వు బ్రతికినంత కాలం సమాజం సమాజం అని చెప్పి అధర్మం చేసావు కదా. అదే సమాజం నువ్వు చనిపోయిన తర్వాత ఎలా బిహేవ్ చేస్తుందో తెలుసా? నీ సొంత కొడుకులే నీ ఆస్తి పంచుకోవడానికి కొట్టుకుంటారు. నీ బంధువులంతా నీ కర్మ రోజు ఎలాంటి భోజనాలు పెట్టాలని ఆలోచిస్తారు. నీ కర్మ భోజనానికి వచ్చిన ప్రతి ఒక్కరూ ఇలా ఆలోచిస్తారు, అరే కేసరి పెట్టారేంటి, బ్రెడ్ హల్వా పెట్టొచ్చు కదా, ఈయన చాలా ఉన్నవాళ్ళు కదా. నీ ప్రాణ స్నేహితుడు కొన్ని రోజులకి నీ జ్ఞాపకాలు మర్చిపోతాడు. నీ భార్య నువ్వు లేవనే క్షణాలు మర్చిపోయి కొడుకులతో హ్యాపీగా గడుపుతుంది. ఇలా నువ్వు కట్టుకున్న వారు, కన్నవారు, నీ మిత్రులు, నీ బంధువులు అందరూ నువ్వు చేసిన మంచిని నిన్ను మర్చిపోతారు. ఎవ్వరో ఏదో అనుకుంటారని చెప్పి నీ జీవితాంతం నువ్వు చేసిన అధర్మం నీకొకటే మిగులుతుంది, నీ కర్మ. ఆ కర్మని అనుసరించడానికి ఖచ్చితంగా ఈ కాలచక్రంలో ఇంకో జీవితం నువ్వు మొదలు పెట్టవలసి వస్తుంది. కర్మ ఎప్పుడు మనిషికి శిక్ష కాదు, కర్మ జీవితాన్ని బోధిస్తుంది అంతే.